జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యదోషం ఉన్న వ్యక్తికి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. పనిచేసే చోట ఎప్పుడూ గౌరవం లభించదు. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా విజయం దక్కదు. పనిలో ఎక్కువగా ఆటంకాలు ఏర్పడతాయి. విశ్వాన్ని పాలించేవాడు సూర్యుడు, గ్రహాలకు అధినేత కూడా. హిందువులు వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుళ్లను పూజిస్తారు. ఆదివారం సూర్యుడిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ఈ సూర్యదోషాలు ఉంటే సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా ఆ దోషాలు తొలగిపోయి జీవితంలో పురోగతిని పొందుతారు. గాయత్రి మంత్రం ఆత్మకు శాంతినిచ్చే ఔషధం. గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా పెద్ద సమస్యల్ని కూడా పరిష్కరించవచ్చు. సూర్యోదయం తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు సంతోషించి ఆశీర్వాదాన్ని అందిస్తాడు. సూర్య మంత్రాలను జపించాలి. సూర్యనామాలను స్తుతించాలి. ఇలా చేసినవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. సూర్యభగవానుడు ఆశీర్వాదంతో జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారని విశ్వాసం. ఆదివారం పేదవాడికి నల్ల దుప్పటి దానం చేయడం వల్ల రాహుకేతువులపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. రాగి పాత్రలో నీటిని తీసుకుని శివలింగంపై అభిషేకం చేయడం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాకుండా నల్ల నువ్వులను దానం చేయడం, పక్షులకు ఆహారం తినిపించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. సూర్యభగవానునికి పూలు, కుంకుమ, పంచదార సమర్పించడం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. వీటిని సమర్పించడం ద్వారా సూర్యభగవానుడు త్వరగా ప్రసన్నుడై భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు.